హాయ్! వెల్కమ్ టు రాణిశ్రీ కిచెన్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం మునగాకుతో కూరని ఎలా చేయాలో చూపిస్తాను. దీన్ని ఒక 3 సార్లు కడుక్కోవాలండి. నీట్‌గా ఉండాలి. ఎందుకంటే పురుగులు, దుమ్ము, ధూళి ఉంటుంది కదా! అందుకని నీట్‌గా కడుక్కోవాలి. నేను పువ్వు, ఆకు కలిపి వండుతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెని పెట్టి అది వేడయిన తర్వాత ఈ ఆకు మొత్తం దాంట్లో వేసేసుకొని కలిపి వండుకోవాలండి. నేనైతే పువ్వుని సపరేటు, ఆకుని సపరేట్ వండట్లేదు. చాలామంది విడిగా వండుకుంటారు. ఇది కొంచెం చేదుగా ఉంటుందనే వేసుకోరు. కాకపోతే మెంతి కూరలాగే ఉంటుందండి. లైట్ చేదొస్తది అంతే కానీ ఏం కాదు. హెల్త్‌కి చాలా మంచిదసలు. మునగాకంటేనే మునగ చెట్టులో ప్రతి ఐటెం మనకి హెల్త్‌కి మంచిదండి. అందుకని తినాలి అది. బోన్స్‌కి చాలా బలము. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకోవాలండి. కలిపి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి మొత్తము కలవనివ్వాలి దాన్ని. అది కొంచెం వేడి కాగానే తక్కువ అయిపోతుంది. అది హైట్‌గా వచ్చేసింది కదా! ఇందాక మనం ఆకేసినప్పుడు మొత్తం ఇప్పుడు అది ఉడికి మగ్గుతుంది. కిందికొచ్చేస్తుంది ఇప్పుడు గిన్నెలోకి. అయితే దీంట్లో కొంచెం ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉప్పు ఒక స్పూన్ వేసుకున్నాను. తర్వాత కారప్పొడి ఇప్పుడే వేసుకోవాలి. ఎందుకంటే అది మగ్గుతున్నప్పుడే ఇది కూడా మగ్గితే చాలా బావుంటుంది. ఎందుకంటే తర్వాత వేస్తే మళ్ళీ పచ్చివాసన వస్తుంది కదండీ! కొద్దిగా కారం ఎక్కువగా ఉంటుందనేసి నేను ముందే మసాలా అన్నీ ఏసేసుకుంటున్నాను. ఉప్పు, కారం, ధనియాల పొడి కలిపి 3 కలిపి వేసుకున్నాను. ఇవి బాగా కలియబెట్టాలండి. ఎందుకంటే మొత్తము ఆకుకి పట్టాలి గనుక. ఎందుకంటే తర్వాత ఆకు విడిగా అవుతుంది, అత్తుకుంటుంది ఒకదానికొకటి అందుకనేసి. ఎందుకంటే తడి వచ్చేస్తుందండి కలుపుతా ఉంటే. చెమ్మగా ఉంటుంది కదా! అందుకని. ఇప్పుడు నూనె వేసుకొని దాన్ని ఒక స్పూన్ నూనె వేసుకొని కలుపుకోవాలండి. మన ఇష్టం. మనం ఎక్కువ ఆకుని బట్టి 2 స్పూన్‌లైనా వేసుకోవచ్చు. నేను ఒక స్పూన్ వేసుకున్నాను. దీంట్లో ఆయిల్ వేసి మగ్గనివ్వాలి కాసేపు కలిపేసి, ఆ తర్వాత మూతను పెట్టాలి. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ తీసి ఒకసారి కలపాలండి. ఇదిగోండి ఇలా నీరొచ్చేస్తుంది లైట్‌గా. ఆ నీరంతా పోయే వరకు కాస్త ఉడకనివ్వాలండి. ఇదిగో చూడండి వచ్చేసింది చూసారా నీరు? అలా లైట్‌గా నీరొచ్చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఆకులో కూడా మనము వండినప్పుడు కడుగుతాం గనక దాంట్లో వాటర్ ఉంటుంది గనక అది మొత్తం అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఆగాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఆ నీరు ఎళ్ళే వరకి మగ్గనివ్వాలండి. ఇది మగ్గిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ తీసి ఒకసారి చూసి మొత్తం కలియబెట్టాలండి. చూడండి ఎలా మగ్గుతుందో నీట్‌గా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కొత్తిమీర పావుగట్ట వేసుకున్నాను. ఆ తర్వాత దాన్ని వేసి మళ్ళీ కలుపుకోవాలండి. ఎందుకంటే ఈ కొత్తిమీర పచ్చిదనానికి టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి కలుపుకున్నాను. ఇప్పుడు కూర అయ్యే ముందు వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. అందుకని కొంచెం మగ్గాలి కదా! అందుకని వేశాను. ఆ తర్వాత మళ్ళీ దీన్ని కలుపుకున్న తర్వాత మనము మన దగ్గర ఉన్న మ్యాగీ మసాలా కానీ, లేకపోతే కాస్త చికెన్ మసాలా కానీ వేసుకుంటే అస్సలండి అద్దరహో అసలు టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఆకుకూర తిన్న ఫీలింగ్ ఉండదండి. చాలామంది మునగాకు తినాలంటే కొంతమంది భయపడతారు. నాకేం బావుండదు, అది చేదుగా ఉంటుంది, నాకు నచ్చదు అని అంటారు పిల్లలు. ఇలా వేసి తినిపించండి అసలు లొట్టలేసుకుంటూ తింటారు. అంత బావుంటుందండి. చూడండి వాటర్ అంతా ఎళ్ళిపోయింది ఎలా అయిందో. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మొత్తం అయిపోతుందండి వాటర్. అందుకని 2 సార్లు మనం మూత పెట్టి తీసాం గదా! ఇప్పుడు అయిపోయిందండి కర్రీ మొత్తం రెడీ. ఇప్పుడు మనం అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు దీన్ని. లేదంటే మనం చపాతీకైనా తినొచ్చు. సూపర్ టేస్ట్ అండి. మీ పిల్లలు కూడా మర్చిపోరు. మళ్ళీ చేయమని అడుగుతారు. ఇదండి ఈరోజు మునగాకుతో కర్రీ. ఎలా ఉందో చూసి చెప్పండి. చేసి చెప్పండి. అలాగే కామెంట్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.